చూచు ఆత్మల కలిగిన దైవ సేవకులు వస్తారని గుర్తుపెట్టుకున్నారు. ఎవరంట? ఏర్పరచబడిన వారిని సైతం కాదు, విశ్వాసం కలిగిన వారిని సైతం కూడా అవిశ్వాసంలోనికి తీసుకుని వెళ్తారు. విశ్వాసం ఉంచవలసింది ఎవరి మీద చెప్పండి? విశ్వాసం ఉంచవలసింది ఎవరి మీద? ఈ బాటిల్ మీద కాదు, ఈ నూనె మీద కాదు. ఎవరి మీద? దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచాలి. ఈ విశ్వాసం ఎలాంటిదంటే కొండలను పెగిలించగలిగిన విశ్వాసం వంటిదిగా ఉండాలి. అప్పుడే నీ జీవితంలో దేవుని కార్యాన్ని చూడగలను. ఒక్కో దినములో ఒక్కో సందర్భంలో మన కార్యాలు జరగవు, ఆలస్యమవుతుంది. అయినా మనం ఏం చేయాలి? విశ్వాసంలో ఏం చేయాలి? వెనక్కి చూడకూడదు, సమస్యల వైపు చూడకూడదు, నిందల వైపు చూడకూడదు, అవమానాల వైపు చూడకూడదు. మన చూపు ఎవరి మీద ఉండాలి అంటే మనం ఆరాధిస్తున్న దేవుడి మీద ఉండాలి. చపడకూడదు. దేవుడు అబ్రహాము జీవితంలో కూడా నిజంగా అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు. ఆ పిలువబడుతున్నాడంటే కారణం ఆయన ఎంత ట్రబుల్స్ లో, ఎంత ఒత్తిడిలో, ఎన్ని అవమానాల మధ్యలో, ఎన్ని నిందల మధ్యలో తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడంట. అవునా కదా? 30 సంవత్సరాలు ఎదురు చూశారు తన సంతానాని కోసం. ఎన్ని సంవత్సరాలు? 30వ సంవత్సరంలో, ఆ 30వ సంవత్సరంలో దేవుడు పిలిచి వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు 30 సంవత్సరాలు పట్టి. కొంతమందికి చెప్పండి, కొంతమందికి వాగ్దానాలు వెంటనే జరుగుతాయి, కొంతమందికి కొన్నాళ్ళకు జరుగుతాయి, కొంతమందికి కొన్ని సంవత్సరాలకు జరుగుతాయి. అట్లని నేను పోయి సంవత్సరం తీసుకున్న వాగ్దానం చెడ్డది, ఈ సంవత్సరం మంచిదేనే కాదు. కాదు. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట చెప్పండి, ఏది సత్యమైనది, నిజమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో 2 మాటలు మనము దేవుని గురించి మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము 18వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము ద్వారము ఎదుట కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు అతని ఎదుట నిలబడి ఉండిరి. వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి, కొంచెము ఆహారము తెచ్చదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి. మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తమే కదా నీ దాసుని వద్దకు వచ్చితిరనెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పిల్లలా, దేవుని మందిరానికి మనం ఎందుకు వచ్చాం చెప్పండి? దేవుని మందిరానికి
దేవుడిని దర్శించడానికి వస్తాం. దేవుడు చేసిన మేలులకు తగినట్లుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. జరగవలసిన కార్యాన్ని దేవునికి అప్పగించుకోవడానికి ఆదివారం పూట మనం వస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వద్దకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే దేవుని కటాక్షము మనము పొందాలి. చెప్పండి అక్కడ ఏముందంటే దేవుడు మానవుని వద్దకు ప్రత్యక్షమైనాడు. దేవుడుగా ప్రత్యక్షం అవ్వలేదు కానీ ఒక మనుష్యుడుగా దేవుని సేవకుని వద్దకు ఒక మనుష్య రూపంలో ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తు వారు కూడా ఎలా వచ్చారు చెప్పండి? మనిషి కుమారుడుగా ఆయన మనకు ప్రత్యక్షమయ్యాడు రాయబడి. యేసుక్రీస్తు వారు కూడా ఎలా వచ్చాడంట? యేసుగా మనకు ఎలా అయ్యాడంటే ఒక మనుష్య రూపంలో మనకు ప్రత్యక్షత కలిగించాడు. దేవునికి స్తోత్రం. దేవాది దేవుడే మనిషిని దర్శించినప్పుడు ఆ మనిషికి కలిగిన పరిస్థితులన్నీ చక్కబడతాయి. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు పిల్లరా, హారాము దేశముల నుండి పిలిచినప్పుడు అబ్రహామా, ఇదిగో నేను చూపించబోతున్న దేశములకు నువ్వు ప్రయాణమై నువ్వు ఆ దేశంలోకి నువ్వు అడుగు పెట్టినప్పుడు ఇసుక రేణువులంటి సంతానాన్ని నేను నీకు ఇస్తాను. ఆకాశము నక్షత్రమంత సంతానాన్ని నీకు నేను కలగజేస్తాను. ఇక్కడ ఉన్న స్థలాన్ని విడిచి నీ రక్త సంబంధాలను విడిచి బయలుదేరు అన్నాడు. అప్పుడు అబ్రహాం అన్నాడు, లేదయ్యా, నువ్వు నాకు మొదటి పిల్లలు ఇస్తారన్నావు కదా, నాకు పిల్లలు లేరు ఇప్పటికి నా వయసు 70 సంవత్సరాలు. పిల్లల కోసం ఎంతగా తప్పించబోతున్నా మాకు తెలుసు, పడేవాడికి తెలుసు, వేదన పడేవాడికి తెలుసు, నిందలు మోసేవాడికి తెలుసు, అవమానకరంగా మాట్లాడేవాడి మధ్యలో నేను ఎంత నలిగిపోతున్నానో నేను, నా భార్య. ఇప్పుడు బయలుదేరమంటావే, నీవు జీవం కలిగిన దేవుడు అని రుజువుపరుచుకో, ఇక్కడే నాకు సంతానం ఇవ్వమని ఆయన అడిగాడు. అడిగాడా? అడగదా? మనమైతే అడుగుతాం. నిజంగా నువ్వు దేవుడు అయితే నా అవసరం తీర్చి సహాయించి నిన్ను దగ్గరికి ఎన్నిసార్లు వచ్చాను, ఎన్నిసార్లు ప్రార్థన చేయించుకున్నాను, ఎన్ని ప్రాంతాలకు వచ్చాను, ఎంత నీకు కానుక ఇచ్చాను, ఎంతగా నీకు నేను చేసినా నా మీద నీకు దయ లేదా అని అంటాం కొన్ని సందర్భాలు. అని అబ్రహాము ఏం చేశాడంటే చెప్పిన మాటను బట్టి మొదటికి ఏం చెప్పాడు దేవుడు అంటే, నీవున్న ప్రాంతాన్ని విడిచి బయలుదేరమన్నాడు. ఏ ప్రాంతం చెప్పండి? నీవున్న ప్రాంతాన్ని విడిచి నీ ప్రాంతం నుంచి బయటికి వెళ్ళిపో అన్నాడు. ప్రాంతము అనగా మన పాత స్వభావము అన్నాడు. చెప్పండి ఏంటి చెప్పండి? పాతది అంటే ఏంటి చెప్పండి? యేసు క్రీస్తు నందున్న వాడు నూతన సృష్టి అని రాయబడింది. యేసు క్రీస్తు నందున్న వారికి పాతవి గతించును, ఇదిగో సమస్తమును నూతన పరచబడాలి. అంటే నూతనమైన కార్యము మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే పాత జీవితాన్ని మనం ఏం చేయాలి? అమ్మా, దేవునికి ఇష్టమైన జీవితాన్ని విడిచిపెట్టాలి. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఇదిగో నీవున్న ప్రాంతాన్ని విడిచిరా అన్నాడు. అప్పుడు అబ్రహాం అన్నాడు, యా నా తండ్రి ఉన్నాడు, నా తమ్ముడు ఉన్నాడు, నాకు చిన్న తల్లి లేని నా చిన్న తమ్ముడు ఒంటరిగా ఉన్నాడయ్యా, వాడు నేను విడిచి వెళితే అన్నాడు.
అని సాగు చెప్పి అక్కడే కొన్ని సంవత్సరాల మరలా జీవనాన్ని కొనసాగించారు. అలా కొనసాగుతున్న అబ్రహాము జీవితంలో తండ్రి పోయాడు. ఎవరు పోయాడు? తండ్రి చనిపోయాడు. అప్పుడు పిలిచాడు, అబ్రహాం, తండ్రి ప్రేమించావు కదా, తండ్రి ఎక్కువ కోసం ఉన్నావు కదా, ఇకనైనా బయలుదేరు అంటే, అయ్యా మా తమ్ముళ్ళకి ఎవరు లేరు, తల్లి లేదు, తండ్రి లేడు. నేను కానీ ఒంటరిగా విడిచి వస్తే వాళ్ళు అనాథరైపోతారయ్యా. అయ్యా వాడికి ఒక లైఫ్ సెటిల్ చేస్తానయ్యా, వీడికి లైఫ్ సెటిల్ చేసి నేను బయలుదేరి వస్తానయ్యా అన్నాడు. మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? పాత జీవితాన్ని విడిచిపెట్టి, దేవునికి ఇష్టం లేని జీవితాన్ని విడిచిపెట్టి, ఇదిగో నీ జీవితంలో దేవుని ఆశీర్వాదము పొందాలి అంటే, పాత జీవితం దేవునికి ఇష్టమైన జీవితాన్ని విడిచిపెట్టిదా అంటే మనం ఏం చేస్తాం? నాకు ఈ కార్యం అవుతే, నా జీవితంలో ఇలాంటి అద్భుతం చేస్తే దేవునికి నేను బాప్తిస్మం పొందుతా, నా పిల్లలకు బాగైతే, నా పిల్లలకు పెళ్లి అయితే, నేను ఇల్లు కట్టుకున్న రోజున, నా జీవితంలో అద్భుతం చేసిన రోజున నేను బాప్తిస్మం పొందుతా. మనము కూడా ఎలా చదువుతా? పాతవి విడిచిపెట్టి రామంటే మనం ఏం చేస్తాము? మనకి ఎలాగా పాతవి పెట్టుకొని వస్తానే ఉంటాం. దేవుని కటాక్షము పొందాలి అంటే అబ్రహాము దేవుని కటాక్షము, దేవుడే ప్రత్యక్షమై అబ్రహాము పుట్టిన ఆహారాన్ని తినడానికి సిద్ధపడ్డాడంటే కారణం చెప్పండి. అబ్రహాము దేవుని మాటకు ఏమయ్యాడు? విధేయత చూపించాడు. కొన్ని దినాలకి మరలా అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు వెంటనే తనున్న స్థలాన్ని విడిచి దేవుడు ఇచ్చిన మార్గంలోనికి నడిచాడు. చప్పబడుతూ దేవుని నీవు ఈ దినాలమందైనను, ఈ సమయమందైనను నీవు పాత జీవితాన్ని విడిచిపెట్టుకుంటే, పాత స్వభావం విడిచిపెట్టి, పాత అలవాటులను విడిచిపెట్టుకొని దేవునికి పరిపూర్ణమైన వ్యక్తిగా నీవు దేవునికి లోబడగలిగితే, చూడండి, దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాము కొరతను తీర్చాడు. ఏముంది అబ్రహాము జీవితంలో? చెప్పండి, కొరత చెప్పండి. పిల్లల కొరత. ఆ పిల్లలు ఇస్తారని దేవుడు పిలిచినప్పటికీ కూడా ఆ పిలుపులో 30 సంవత్సరాలు ఎదురు చూశాడు. అంటే ఎంతటి భక్తిని అనుసరించాడంటాము, ఎంతటి విశ్వాసం కలిగి ఉన్నాడంటాము. దేవుడి మీద ఆధారపడుతూ ప్రతి విషయంలో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. అందుకనే యేసుక్రీస్తు వారు పుట్టిన ఆ దినాల్లో, ఆ మొదటి సందర్భంలో ఏమని రాయబడి చెప్పండి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన బిడ్డలకు భూమి మీద సమాధానం. అసమాధానంతో ఉన్న అబ్రహాము జీవితం దేవునికి ఇష్టడుగా నడవటం ద్వారా ఏమయ్యాడు? దేవుని కటాక్షాన్ని. అందుకని అక్కడ మీరు చదువుతారు 3వ వచనంలో ఏమనంటాడు చెప్పండి? ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. చెప్పండి చెప్పండి. నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా నీ దాసుని దాటిపోవద్దు. నీ దాసుని మాటకు నువ్వు, నీ మాటకు నేను లోబడి ఎంత దూరం వచ్చానే,
లోబడితో ప్రయాణం చేశానే, ఇన్ని సంవత్సరాలు నీ మీద ఆధారపడుతూ నీ మాటను అంగీకరించి లోబడి ఇంతవరకు నడిచేచ్చనే, ఈ ఒక్క మాట నన్ను దాటిపోతావా? ఈ ఒక్క మాట నా మాట అయ్యా, ఇన్ని మాటలు నీ మాట విన్నానే, ఈ ఒక్క మాట వినని అబ్రహాము దేవుని కటాక్షాన్ని పొందటానికి ప్రయత్నం చేశాడు. ఏం చెప్పండి, ఎలా ప్రయత్నం చేశాడు? అబ్రహాముని కటాక్షం అంటే దేవుని కటాక్షం అంటే దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క మెండైన దీవెనలను పొందడానికి అబ్రహాము ఏం చేశాడు చూడండి. ఏం చేశాడు? కింద చదవండి 4వ వచనములో, నేను కొంచెం నీళ్లు తెప్పించగలను, దయచేసి కాడుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం తెచ్చేదను. నేను ఏం చేస్తానంటే చెప్పండి, కొంచెం ఆహారం తెచ్చేదను. దేవుని కటాక్షము పొందడానికి దేవుని ఆహారము సిద్ధపరిచాడు. ఆహారం అంటే చెప్పండి, దేవునికి ఆహారము పెట్టి చెప్పండి, దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడైనా చెప్పండి, ఎప్పుడైనా దేవునికి నువ్వేమన్నా చేయగలిగావా? దేవునికి ఏమంటే, దేవుడు అంటే ఎవరు చెప్పాలి. సంఘానికి, సంఘము దేవుడిది, దేవుడు సంఘము అధికారి. సేవకుడు పనివాడు, గుర్తుపెట్టు. సేవకుడు దేవుడు కాడు. చాలా మంది సేవకుడి మీద ఎక్కువ ప్రేమతో ఉంటారు. అసలు ప్రేమించవలసిందే ఉంది అంటే దేవుని ప్రేమించాలి. దేవునికి స్తోత్ర. వాక్యాన్ని ప్రేమించాలి. వాక్యమే దేవుడు. వాక్యాన్ని నువ్వు ప్రేమించకుండా మనుషులను ప్రేమించాలనుకోండి. నాకు ఇష్టమైన వ్యక్తి చెప్పండి, యేసయ్య గారు. ఆయన ఆలయంలో మాట్లాడాడు. మేము ఆలయంలో ఉన్న రోజులో ఆయన బ్రతికున్న దినాల్లో ఆలయంలో పోతుంటే జన సమూహాన్ని చూసి ఒక మాట్లాడాడు, రే ఎవరా నన్ను చూడటానికి వచ్చినాడు, ఎవరా చేతులు ఎత్తాడు, కొత్తగా వచ్చిన అంటే చాలా మంది చేతులు. ఒరే, నన్ను చూడటానికి కానీ ఈ రోజు నువ్వు వస్తే ఖచ్చితంగా నువ్వు నరకానికి వెళ్తావురా. నువ్వు ఎందుకని? ఎవరు ప్రేమించాలి దేవుని సన్నిధికి? చాలా మంది వస్తున్నాడయ్యా, మా దగ్గర కబురు వస్తాడా? రమేష్ అని వస్తున్నాడు, జాన్విశ్రీ గారు వస్తున్నాడు, సతీష్ గారు వస్తున్నాడు. సతీష్ గారైనా సేవకుడే చెప్పండి, జాన్విశ్రీ అయినా సేవకుడే, అబ్రహాం గారైనా ఆయనకు అప్పగించిన పని అది. అబ్రహాము ద్వారా వెళితే అబ్రహాం దగ్గరికి వెళ్తే అబ్రహాం దగ్గర ఏముంది? పనివాడు. తనకు అప్పగించిన పనిని తాను జరిగిస్తాడు. నువ్వు ఎవరి వద్దకు వెళ్ళాలి? దేవుని వద్దకు వెళ్ళాలి. ఏ స్థలం అయితే నీకు క్షేమము కలిగిస్తుందో, ఏ స్థలం అయితే నిన్ను ఆదరిస్తుందో, ఏ స్థలం అయితే నిన్ను నీ కొరకు ప్రయాసపడుతుందో ఆ వ్యక్తులతో నీవు సాహసము చేయాలి. దేవుని కటాక్షము పొందటానికి చెప్పండి. అబ్రహాము ఏం చేశాడంట? కొద్దిగా ఆహారం తీసుకొచ్చాడు. ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళకి కొద్దిగా ఆహారం పెట్టి, ఆ ఆహారం పెట్టిన చిన్న ఆ దేవుడు ఏం చేశాడంట? అబ్రహాము జీవితంలో ఉన్న కొరతను తీర్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా దేవుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూశాడో ఆ కోరికను దేవుడు తీర్చాడు. అందుకని చూడండి, ఆ వచనాల్లో మీరు చూస్తే
15, 14 చూడండి. 15, 14, 15 వచనాలు చూస్తే యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మీదటికి కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను. చూడండి అక్కడ ఏమో చేసింది, ఇంకేం చాలయ్యా, ఇంకే ఈ వయసులో మాకెందుకులయ్యా పిల్లలు. దేవుడు తలుచుకుంటే, దేవుని కటాక్షం నీ మీద ఉంటే ఏ సంవత్సరంలోనైనా ఏ టైంలోనైనా అద్భుతం దేవుడు చేస్తాడు. తప్పుడు కొడుతూ దేవుని దేవుని కార్యాలను నువ్వు చూడాలంటే పరిపూర్ణమైన విశ్వాసం నీలో ఉండాలి. పరిపూర్ణమైన దేవుని యందు భక్తి కలిగి నువ్వు జీవించాలి. దేవుడు ప్రత్యక్షమైన వారి జీవితంలో అద్భుతం జరిగించింది. మరి నా జీవితంలో దేవుని కటాక్షమ పొందడానికి మరి నీవు నేను దేవుని ఏమైనా చేర్చుకున్నావా? చెప్పండి. దేవునికి అవకాశం ఇచ్చావా? దేవుని ఎప్పుడైనా ఇంట్లోకి పిలిచి కొద్ది నీళ్ళు ఇచ్చావా? ఆహారం పెట్టావా? చెప్పండి. సేద తీర్చుకోవడానికి అవకాశం ఏమైనా ఇచ్చావా? కదండి. ప్రార్థనైనా చెప్పండి. ఇంట్లో దేవుడు కూర్చొని ప్రార్థనైనా చేయించుకోవడానికి అవకాశం ఏమైనా ఇచ్చావా? మనకంతటి అవకాశం ఉండదు. చెప్పండి. మనమే ఏం చేస్తాం చెప్పండి. దేవుడికి అవకాశము ఇవ్వు. మనకన్నీ కావాలి. దేవునికి అవకాశం ఇవ్వకుండా మనం ప్రయత్నాలు ఎంత చేసినా ఏది కూడా మనము సాధించలేము. కానీ ఏదైనా మానవుడి జీవితంలో జరగాలంటే దేవుడు తప్ప ఏ మనుషుడి వల్ల ఏ కార్యము జరగదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అబ్రహామును దేవుడు దర్శించినప్పుడు అబ్రహాము జీవితంలో అద్భుతం జరిగించబడింది. దేవుడు కూడా ఇంకొక వ్యక్తిని దర్శించాడు. అదే సందర్భంలో అదే అధ్యాయంలో ఇంకో వ్యక్తిని కూడా దేవుడు దర్శించాడు. ఎవరు ఆ వ్యక్తి? లోతు. కూర్చున్న స్థలానికి వెళ్ళాడు. చూడండి, ఆ మాట మీరు చూస్తే 19వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. ఆ సాయంకాలం మందు ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని వద్ద కూర్చొని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా దయచేసి నీ దాసునింటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి. మీరు పెందల కడ లేచి మీ త్రోవన వెళ్ళవచ్చునెను. అందుకు వారు అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చిదమని చెప్పిరి. అయినప్పటికీ కూడా అయినను అతను మిక్కిలి బలవంతము చేశాడు. వారు అతని తట్టు తిరిగి చెప్పండి. ఎవరికి? లోతు ఎవరిని బలవంతం చేశాడు? బలవంతం అంటే అమ్మో స్త్రీ పురుషుని బలవంతం కాదమ్మో. ఆ బలవంతం కాదు. ఏదో అనుకుని నవ్వుతున్నారు. ఒత్తిడి తెచ్చినట్టు. లేదు, నా కుదరదు, ఇవన్నీ మాట్లాడుతూ నాకు నువ్వు రావాల్సిందే మా ఇంట్లోకి అని బలవంతం చేశాడు. ఎందుకు బలవంతం చేశాడు లోతు? ఆ దేవదూతలు ఎందుకు సొదొమ పట్టణానికి వచ్చారు అంటే సొదొమ గొమొర్ర పట్టణాన్ని నాశనం చేయబోతూ ఉన్నాడు దేవుడు. ఎప్పుడైతే లోతు ఆ దేవదూతలను చేర్చుకున్నాడో ఆ సొదొమ గొమొర్ర పట్టణము నుండి
అగ్ని గంధకముల చేత కాల్చబడుతున్న పట్టణము నుండి దేవుడు ఏం చేశాడంట చెప్పండి? వారిని తప్పించి ఎక్కడ తీసుకెళ్ళాడు? సోయారు అనే గ్రామంలోనికి, ఆ కొండ ప్రాంతానికి తీసుకుని వారిని రక్షించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుని నువ్వు కటాక్షము పొందితే, దేవుని నువ్వు చేర్చుకుంటే, నీ జీవితంలో నీ మీద ఏలుబడి చేస్తున్న దేవుని యొక్క కోపం, దేవుని యొక్క శాపం, అవన్నీ కూడా ఏమైపోతాయంట? దేవుని దగ్గరికి వస్తే అవన్నీ కూడా పటాపంచలై దూరం అయిపోతుంది. అప్పుడు కొడుతూ దేవుని మహిమపడదామా? హల్లెలూయా. లోతు అగ్ని చేత కాల్చబడుతున్న పట్టణం నుండి తప్పించబడ్డాడు. కారణం చెప్పండి? అదే వాళ్ళిద్దరు నువ్వు చేర్చుకోలేదు అనుకోండి, ఏమయ్యేవాడు? ఈ విషయం తెలిసిందా? ఈ పట్టణాన్ని అగ్ని గంధకముల చేత కాల్చబోతున్నాడు దేవుడు. ఈ రాత్రే దేవుని కార్యాన్ని చేయబోతున్నాడు అని లోతుకు తెలిసిందా? ఎప్పుడు తెలిసింది అంటే, ఎప్పుడైతే లోతు ఆ దేవదూతలను చేర్చుకొని తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు, ఆతిథ్యం ఇచ్చాడు, ఆ ఇంటిలోనికి సేవ తీర్చుకోవడానికి వారికి అవకాశం కల్పించాడు, అప్పుడు ఈ విషయాన్ని లోతుకు తెలియజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధికి నువ్వు వస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీ జీవితంలో చేయబోతున్న కార్యాన్ని తన వాక్యపు వెలుగులో నీతో మాట్లాడతాడు. ఇదిగో రాబోతున్న ఒకరితో నుంచి నిన్ను తప్పిస్తాడు, ప్రతి కీడు నుంచి నిన్ను తప్పిస్తాడు, ప్రతి అపాయం నుంచి నిన్ను తప్పిస్తాడు, ప్రతి వేదనకరమైన పరిస్థితి నుంచి నిన్ను తప్పించి నీ జీవితంలో శాంతిని, సమాధానాన్ని కలగచేయగలిగిన దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వద్దకు నువ్వు రావాలి. రావడమే కాదు, ఏం చేయాలి? దేవుణ్ణి చేర్చుకొని అవకాశం ఇవ్వాలి. చాలా మంది దేవుని మందిరానికి వస్తారు, వాక్యం వింటారు, కానీ చెప్పండి, వాక్యాన్ని ఎక్కడ విడిచిపెడతారు? మరలా ఇక్కడ విన్నట్టుగానే విడిచి వెళ్ళిపోతారు. ఎన్ని కార్యాలైనా జరగకుండా ఉంటారు. కారణం ఏంటి చెప్పండి? ఏ కార్యం మన కుటుంబంలో జరగకుండా ఉంటారు. కారణం ఏంటి? విన్న వాక్యాన్ని మనం ఇక్కడే విడిచి వెళ్ళిపోతాం. అందుకని ఏ కార్యాన్ని కూడా మనం చూడలేకపోతాం. ఈ మధ్యాహ్న వేళలో దేవునికి నువ్వు అవకాశం ఇవ్వగలిగితే, నీ పాత స్వభావాన్ని విడిచిపెట్టుకో, నీ పాత అలవాట్లను విడిచిపెట్టుకో, నీ పాత లక్షణాలను విడిచిపెట్టి దేవునికి నువ్వు కానీ అవకాశం ఇవ్వగలిగితే, నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నేను ప్రభువుకు లోబడాలి, అప్పుడు అద్భుతం. ఇక్కడ ఉపవాస ప్రార్థనలో ఎంతమందికి గర్భం కొరకు ప్రార్థన చేశాం? ఎవరికైనా గుర్తుందా? కానీ ఎంతమంది చెప్పండి? ఒక 7 కొరకు మనం ప్రార్థన చేశాం. ఎవరు ఎంతమంది? 7 అయ్యారు. మౌనిక చెప్పండి, మౌనిక, స్వాతి, ప్రీతి, నీలిమ, ఇంకా గుంటూరులో 2 వ్యక్తులు, మొత్తం 7 అనుకుంటా మనం ప్రార్థన చేసి. సిరిపురంలో మాకు ఇంట్లో 2 కార్యాలు జరిగినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికి జరిగింది తెలుసా? ఆ విషయం తెలుసా? తెలియదు కాబట్టి చెప్తుంది.
నీలిమా ఇప్పుడు 3వ నెల అంట. దేవుడికి స్తోత్రం చేస్తాం. కాబట్టి కొట్టు మూలాలు చెప్తున్నా. ప్రీతికి కూడా 4 నెలలు 5 నెలలు ఇంకా ఉన్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. మన ప్రార్థన దేవుడు ఏది కూడా వ్యర్థము కాదు. ప్రార్థన దేవుని సన్నిధిలో నువ్వు పరిపూర్ణంగా చేయగలిగితే దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడి బిడ్డలకు దేవుడు దయచేయను గాక. హల్లెలూయా. చూడండి, ఒక మాటలు చదువుకొని ముందుకు వెళ్దాం. ఆదికాండం 24వ అధ్యాయము 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండము 24వ అధ్యాయం 31వ వచనం. లాబాను యెహోవా వలన ఆశీర్వాదము పొందినవాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎలియాజరును పట్టుకొని లాభాను మాట్లాడుతున్నాడు. ఏమంటే యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా, లోపలికి రమ్ము. చెప్పండి, ఎడకి రమ్మంటాడు? లోపలికంటే ఎడకి? నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే ఎక్కడ ఉండాలి? దేవుని మందిరానికి రావాలి. నువ్వు మేలు పొంది నువ్వు బయట నిలబడటానికి వీలు లేదు. నువ్వు ఎక్కడ ఉండాలి అంటే దేవుని మందిరంలో నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే శాశ్వతమైన ఆశీర్వాదం దేవుడిని కలుగరిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనుషుల ఆశీర్వాదం, మనుషుల ఆస్తులు 4 రోజులు ఉంటుంది, 4 రోజుల తర్వాత కరిగిపోతుంది. 4 రోజులు ఇంట్లో ఉంచుతారు, 4 రోజుల తర్వాత నీకు ఇంటికి సంబంధం లేదు, నువ్వు బయటికి వెళ్ళిపోవాలి. నువ్వు ఇంట్లో ఉండటానికి యోగ్యురాలు కావు, నువ్వు బయట మాట్లాడు అని అంటారు. కానీ నా దేవుని ఆశీర్వాదము బయటికి నెట్టేది కాదు, తన ఇంటిలోనికి చేర్చుకొని తన కౌగిలిలో దాచుకునే ఆశీర్వాదం. చాలా మంది ప్రేమించినట్టుగా నాటకం ఆడతారు, చాలా మంది ఆదరించినట్టుగా యాక్షన్ చేస్తారు, చాలా మంది మన మీద ప్రేమ వరకబోస్తారు. కానీ ఆ ప్రేమ నిజం కాదు. ఆ ప్రేమ ఎక్కడంటే మనం పక్కకి వెళ్ళి నాకు తెలిసింది మన ప్రేమ అంటే. పక్కకు మనం ఎప్పుడైతే వెళ్తామో మాట్లాడుకుంటాడు ప్రేమ ఎలాంటి. దేవుని ఆశీర్వాదం అంటే
అంతటిలో కార్యము జరిగించాలంటే ఇదిగో ನಾನು వెళుతున్నా, నా ఒంటిలకు నీళ్లు పోసేవాడు కావాలి, నాకు నీళ్లు పోసేవాడు. ఎవరైతే స్త్రీ ఎదురైతుందో, ఎవరైతే నా ఒంటిలకు కార్యము జరిగిస్తుందో ఆమె నా యజమానులకు తగిన భార్య అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆడవాళ్ళు అడిగారు దేవుని సన్నిధిలో, దేవుని యొక్క కార్యం జరగడానికి ఏం కావాలి? ఆడవాళ్ళు అడగాలి. నిజంగా నువ్వు దేవుని యందు విశ్వాసము, దేవుని యందు నిరీక్షణ, దేవుని యందు ప్రయాసపడి ఎదురు చూస్తున్నా నీ జీవితంలో కార్యము జరగాలంటే ఒక సూచన అడగాలి. ఏమడగాలి? నువ్వు నిజంగా నా ప్రార్థన ఆలకించావంటే మొట్టమొదటిగా ఈ కార్యం జరిగించాలి అడగాలి. ఈ కార్యం జరిగిందంటే నేను నమ్ముతాను ప్రభా. చాలా మంది భక్తులు గిద్దోను దేవుని సన్నిధిలో అడిగారు, ప్రభా ఇగో ఈ ఒక్కరో వరకే మంచు పడాలి, మిగతాదంతా పొడిగా ఉండాలి, మిగతాదంతా మంచు పడాలి, ఈ ఒక్కరో బైబిల్ ఉన్న చోటే మంచు పడకూడదని అడిగి ఒకసారి అట్లా అడిగితే అట్లా చేశాడు, ఒకసారి ఇట్లా అడిగితే. ఇప్పుడు నేను నమ్ముతున్నాను నీవు నాకు తోడై ఉన్నావని. సభలు కొడుతూ దేవుని కనపడదామా? హల్లెలూయా. మీ నా జీవితంలో కూడా దేవుని కార్యాలు చూడాలి అంటే దేవుని దగ్గర ఒక వరం అడగాలి. వరం. ఆ వరము అడిగినప్పుడు దేవుని కార్యాన్ని జరిగిస్తాడు. నిజముగా ఆయన నీతో ఉన్నాడని రుజువుపరుస్తాడు. అప్పుడు నీ నా జీవితంలో కార్యం జరిగిస్తాను. నేను కూడా దేవుని సన్నిధిలో అడిగాను. ఏమని అడిగానంటే, నేనే మానసికమైన ఒత్తిడిలో ఉన్నాను, నేను మరణ భీతిలో భయపడుతున్నాను, నన్ను సేవకేయమంటున్నావు, నన్ను సేవ చేయమంటున్నావు, ఇదిగో నాకే నిలకడలేని మనసుతో ఉన్నాను. నేను ఆ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాల మధ్యలో, వారి పరిస్థితుల మధ్యలో నేనేమని ప్రార్థన చేయాలి? నిజంగా నువ్వు నాతో ఉన్నావంటే నువ్వు నాతో మాట్లాడని ప్రార్థన చేస్తావు. ప్రార్థన చేస్తున్న దినాల్లో పిల్లరా 2003లో దేవుని స్వరం నాతో మాట్లాడి, భయపడకు నేను నీకు తోడై ఉన్నాను. చప్పుడు కొడుతూ దేవుని నడుపుతామా? హల్లెలూయా. దేవుని అడిగాను, ఒక్కసారి కాదు 3 సార్లు దేవుని స్వరము నా చెవులారా విన్నాను కాబట్టి ఒంటరిగా రావటానికి భయపడుతున్న నా బ్రతుకు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నేను తిరుగుతా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒంటరి ప్రయాణంలో అనేక ప్రాంతాలలో పిల్లల బైక్ మీద, కారు మీద ఒంటరి ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు తోడేవరే ఉన్నాడు, దేవుడు నాకు తోడే ఉన్నాడు. ఆ మాటను నమ్మాను. వెళుతున్న వారి జీవితంలో నేను అడిగాను, వారి పరిస్థితులన్నీ నాకు అర్థమవ్వాలి. వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు అప్ టు బాటం అంతా నాకు కనపడాలి. పై నుంచి వారి హావభావాల యొక్క, వారి మాటలు, వారి మనసులో ఉన్న బాధ, వేదన నాకు అర్థం అవ్వాలి. వాళ్ళు అడక్క మునిపి నేను చెప్పాలి ప్రభా. అట్టి పరిస్థితి నాకు కలగొచ్చి, అట్టి జ్ఞానం, అట్టి ఆత్మ నడిపి దయచేయమని దేవుని దగ్గర. అందుకనే ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనము చేత వాళ్ళ పరిస్థితులన్నీ దేవుడు నాకు బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అట్టి అద్భుతాలు, ఎన్నో అద్భుత కార్యాలు మా కనులారా చూశాను. నా చెవుల ప్రార్థన చేస్తుండగానే ఎందరో రోజు మంచాల పట్ల వారు లేచారు. మరణ భీతిలో ఉన్నవారు, ఇదిగో మరణ పంచులో ఉన్నవారు బ్రతికి ఈనాడు కూడా సజీవ లెక్కలో ఉన్నారు. ఇదిగో నేను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి నాకు తోడుగా ఉన్నాడని రుజువు పరుస్తూ వచ్చాడు. తప్పుడు కొడుతూ దేవుడు 2010లో ఇక్కడ ఒక మీటింగ్ పెట్టారు. ఇక్కడ ప్రిడిపాల్ గారు నన్ను నెహెమియా గారిని మీటింగ్ పెట్టినప్పుడు మీటింగ్ అంతా అయిపోయింది. మేము
కూరగాయల రామారావు గారి ఇంటిలో ఉన్నాము, ఎదురుగా ఇల్లు ఉంది మనోడు క్రిస్టియన్ ఇల్లు. ఆ ఇంటిలో మొదటి గదిలో అద్దెకున్నాను. అదిలో అద్దెకుండే 3 రోజులు ప్రార్థన అయిపోయింది. ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు దేవుడు నాతో ఉన్నాడు, దేవుని కార్యాలు చూడబోతున్నానని నాకు రుజువుపరిచిన సందర్భం చెబుతున్నాను. ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. ఆ గది బయట తెల్లని వస్త్రం ధరించుకుని ఆ కడప ఎదుట నిలబడి మాతో మాట్లాడు, దేవుడు ఇదిగో నేను మీకు తోడై ఉన్నాను, ఇదిగో నేను సంఘం నీకు సిద్ధపరచబోతున్నానని చెప్పి చప్పట్లు కొడుతూ దేవుడు భయపడదామా. ఆ మీటింగ్ తర్వాత 1 సంవత్సరం జరిగిన తర్వాత మరలా ఒక మీటింగ్ పెట్టినప్పుడు దేవుడు కార్యాన్ని నేను చూడలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎలియాజరు ఎన్నో దేవుని సన్నిధిలో ఎంతగా ప్రార్థన చేశాడో, ఒక సూచన అడిగాడు. నా జీవితంలో కూడా దేవుని సూచన నీవు అడిగినప్పుడు దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. చూడండి, ఆ శూనేమి పట్టణంలో ఒక దైవజనుడి ఇంటిలోకి చేర్చుకున్నారు. ఎవరు చెప్పండి? రెండవ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయం 8వ వచనంలో శూనేమి పట్టణంలో ఒక స్త్రీ ఎలీషాను చేర్చుకొని ఆ ప్రాంతానికి వచ్చిపోయాక ఎలీషాను చూసి ఆ గనురాలు ఏం చేసిందంటే, ఒక దినమందు ఎలీషా శూనేమి పట్టణమును పోగా అచ్చట గనురాలైన స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను. ఎవరు చేసిందట? ఎవరండి? భోజనం చేయడానికి బలవంతము చేసింది. ఎవరిని? దైవ సేవకుడిని తన ఇంటిలోనికి ఆహారం తినడానికి చెప్పండి ఏం చేసింది? ఒత్తిడి చేసింది. ఏ విధము చేస్తానా, ఈ రోజు ఈ సేవకుడు నా ఇంటిలో చెప్పండి చెయ్యి కడగాల్సి, కడగకుండా పోతే అసలు ఒప్పుకునేది లేదు అని బలవంతం చేసి, లోతు కూడా తన ఎదుట ఉన్న ఇతర దూతలను కూడా ఏం చేశాడు? బలవంతం చేసి ఇంటిలో తీసుకెళ్ళినాక ఏం జరిగింది? లోతు ఇంటిలో సొదొమ గొమొర్రా పట్టణం నుండి, కాల్చబడుతున్న పట్టణం నుండి తప్పించబడ్డాడు. ఈ సేవకుడు ఎలీషాను కూడా ఆ శూనేమి పట్టణంలో ఆ స్త్రీ తన ఇంటిలోనికి ఆహారం పెట్టినప్పుడు ఆ ఇంటిలో సేవకుడు చూశాడు. చెప్పండి ఏం చూశాడు? ఆ ఇంటి పరిస్థితులన్నీ దైవ సేవకుడికి వచ్చిన రోజల్లా ఆహారం పెడుతూ సేవకుడిని ఆదరిస్తూ సేవకుడి యోగక్షేమాల కొరకు తన ఇంటి మీద ఇల్లు గది కట్టి ఆ గదిలో మంచం వేసి ఆ మంచం పక్కన టేబుల్ పెట్టి ఆ టేబుల్ పక్కన దీపం పెట్టి ఆ దీపం పక్కన మంచినీళ్ళు బాటిల్ పెట్టి మేము వచ్చినప్పుడల్లా ఈ ప్రాంతంలో ఏం చేయమంది? బస చేయమని చెప్పి. ఎప్పుడైతే ఈ కార్యక్రమాన్ని నడుస్తుండగా ఒక దినాన ఆ కుటుంబంలో ఏదైతే కొరత ఉన్నదో ఆ కొరతను దేవుడు తీర్చాడు. దేవునికి స్తోత్ర. చక్కటి మగబిడ్డను ఇచ్చాడు. ఆ మగబిడ్డను కూడా
చెప్పండి. వెళ్ళి ఇట్లా ఉందయ్యా పరిస్థితి, నా కొడుకు ఇట్లా అనారోగ్యంతో మంచాలు ఉన్నాడంటే వెళ్ళి ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. సేవకుని చేర్చుకోవటం ద్వారా, ఆ సేవకుని బలవంతం చేయటం ద్వారా ఆ ఇంటిలో ఒకటి కొరత తీర్చబడటమే కాదు కానీ రెండవ కార్యం కూడా చెరిగిపోయిన తన కుమారుని అలా బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధికి నువ్వు రావాలి, దేవుని సహవాసం చేయాలి. దేవునితో నువ్వు ఎంత బాండింగ్ చేయబడతావో అంతగా నీకు కార్యాన్ని దేవుడు అపోస్తుల కార్యం 16వ అధ్యాయం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో 14 అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయదైన పట్టణస్తురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును
పట్టిన స్త్రీ ఏమైంది? ఆ అమ్మాయి ఒంటిలో నుండి దెయ్యము వెళ్ళిపోయింది. నీ ఇంటిలోకి సేవకుడు అడుగు పెడుతుండగానే సేవకుడితో పాటు దేవుని ఆత్మ వస్తుంది. ఆత్మ వస్తే, దేవుని ఆత్మ వస్తే దేవదూతల కేడుపులు షేరువులు అందరూ కూడా ఆ స్థలానికి వస్తారు. తప్పుడు కొడుతూ దేవుని కనపడుతారు. అందుకని దేవుడు మాట్లాడు ఏమని చెప్పండి? సేవకుడిని చేర్చుకునే వారికి సేవకుని దీవెనలు, అపోస్తుడని పిలువబడి ప్రవక్తని పిలుచుకున్న వారికి ప్రవక్త దీవెనలు. అలా దీవెనలు పొందాలి అంటే నువ్వు ఎవరు పిలవాలి? దేవుడు